నన్ను సిద్ధము చేయమనుచు నరుడు అడిగిన తోడ్పడనా. నన్ను నా వాక్యమును సభను నన్ను నా వాక్యమును సభను మానన చేసిన కొన్ని పోవా. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట దీని తరచు సలామునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్నా రేదిగో వినరండి. గలవారేమో చూచుకొనుడి, పైకెగరగలరేమో పరికించుడి. రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకెగరగలరేమో పరికించుడి. పడిపోయే పాటేమో జాగ్రత్త సుమండి, పడిపోయే పాటేమో జాగ్రత్త సుమండి. జై జై జయం శ్రీ యేసు దిగి వచ్చుచుండే. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్య ఆకాశమా మహిమలో కాలన. ఇప్పుడు ప్రభువారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మన బైబిల్ గ్రంథంలో చెప్పినారు కదా. మరి ఇప్పుడు మా తాతల కాలం నుండి ముత్తాతల కాలం నుండి ఈ వాక్యం చదువుతూనే ఉన్నారు, కానీ ప్రభు రాకడ అంటే ఇక ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మంచి ప్రశ్న అడిగా ఉన్నా. ఇది కూడా చాలా మందిలో ఉండే డౌట్ అనమాట, ఎందుకు ప్రభు వారు ఆలస్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రభు శిష్యుడై ఉన్న పేతురు గారు ఆయన పత్రికలో రాస్తూ, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడే ఉన్నాడు అనబడే ఆ మాట రాస్తున్నారు. అంటే ఎవరు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడే రాకడ వస్తే చాలా మంది అంటే మిగిలిపోతారు అనబడే ఉద్దేశంతో ఆయన అందరికీ తెలియాలి, అందరూ మారు మనస్సు పొందాలా అనబడే ఆ ఉద్దేశము కలిగి ఆ దీర్ఘశాంతము కలిగి ఆయన కొంచెం అంటే ఆలస్యం చేస్తున్నారు. ఆయన వస్తానన్నారు, ఆయన ఎలా వస్తాడంట దొంగ వలె
ఎప్పుడొస్తాడో మనకు కూడా తెలియదు. ఆ రీతిగా ఎప్పుడొస్తాడో ఆయన తెలియదు, కానీ మనము ఆయన వచ్చినప్పుడు మనము వాక్యముతోనూ ప్రభు భోజన సంస్కారంలోనూ సన్నిధి చేసుకుంటూ దేవునిలో గడుపుతూ ఆయన రాకడలో ఎత్తబడ. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు దాదాపుగా 370 సార్లు రాకడ గురించి రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు, చదవచ్చు, సిద్ధపడాలి. ఇంకా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 7 సార్లు రాయబడి ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 3 సార్లు రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఓ మాట రాస్తే అది చాలా ప్రాముఖ్యము, 3 సార్లు రాస్తే ఇంకా ప్రాముఖ్యము. కానీ ఎన్నిసార్లు రాయబడి ఉన్నదంటే యేసు క్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశంలోనికి రావడం మనము నమ్మినా నమ్మకపోయినా, సిద్ధపడినా సిద్ధపడకపోయినా, నువ్వు అంటే అట్లాగే లోకంలో పడి ఉన్నా ప్రభువు రావడం ఖాయం. మొదటి రాకడలో ఎలాగైతే ప్రభువారు వచ్చారో, రెండవ రాకడలో మధ్యాకాశంలోనికి ప్రభువారు రాబోతున్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మోషే గారి చేత అనేక అద్భుతాలు అక్కడ జరిగించబడిన తర్వాత అందరూ విమోచించబడ్డారు, అందరూ రక్షించబడ్డారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పండి, వీళ్ళందరూ వాగ్దాన దేశమైన కానానులో అడుగు పెట్టారా? వీళ్ళందరూ రక్షించబడ్డారు కదా, విమోచింపబడ్డారు కదా. వాగ్దాన దేశములోకి అడుగు పెట్టారంటే పెట్టలేదు. వాగ్దాన దేశానికి ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే అడుగు పెట్టారు, వారే యెహోషువ. ఎందుకంటే చాలామంది అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి, సనుగుటను బట్టి, ఆ కారణాలు బట్టి అరణ్యములోనే వారు రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, రక్షణ విశ్వాసం అనబడేది మేఘం ఎక్కడానికి సరిపోదు. అయితే మేఘం ఎక్కడానికి, ప్రభువును కలుసుకోవడానికి ఏ విశ్వాసం కలిగి ఉండాలా? రాకడ విశ్వాసము.